వండుకొని నిద్రపోయి మళ్ళీ తెల్లవారి ప్రయాణం కొనసాగించారు. నెల్లూరులో ఈ విధంగానే సేద తీరినటువంటి వారికి దేవుడు స్వప్నంలో కనపడి, నేను ఇక్కడ పెన్నా నదిలో ఉన్నాను, ఈ ఊరు తీసుకువెళ్ళి అక్కడ ప్రతిష్ట గావించుకోండి అని చెప్పి ఆజ్ఞ ఇచ్చారు. అంటే ఈ విగ్రహాలు పెన్నా నది నుంచి ఇక్కడికి తీసుకురావడం? అవునండి. అయితే ఆ రోజు ఎంత వెతికినా కూడా వాళ్ళకు ఎటు చూసినా నదిలో ఏమీ కనపడకపోయేసరికి ఆ రోజు నిద్రాహారాలు మాని స్వామి పశ్చాత్తాపంగా దేశముఖి ఉండగా మళ్ళీ స్వామి స్వప్నంలో కనపడి, నేను ఒక తెల్ల గద్ద రూపంలో వచ్చి అక్కడ వాళ్ళతో అక్కడ తొవ్వి చూసుకోండి అనగా ఈ విగ్రహాలు బయలుపడినవి. అప్పుడు ఆ బండి ఎక్కించేసరికి ఆ ఊరు వారు గొడవ పెట్టారు. మా ఊరిలో దొరికిన విగ్రహాలు ఈ ఊరు ఎట్లా తీసుకెళ్తారని చెప్పి వాళ్ళు గొడవ పెడితే వారు వీరు ఇద్దరు కూడా ఒక తీర్మానానికి వచ్చారు. మీ ఊరు ఎద్దు మా ఊరు ఎద్దు ఒకే బండికి గడదాం, ఏ ఎద్దు బలంగా ఎటు లాగితే అటే ఈ విగ్రహాలు చెందుతాయని చెప్పి తీర్మానం చేసుకొని అప్పటికప్పుడు వాళ్ళ ఊరు ఎద్దు మన ఊరు ఎద్దు ఒకే బండి గట్టగా మరి స్వామి వారి స్వప్నంలో కనపడకుండా ఈ దేశముఖ స్వప్నంలో కనపడ్డాడు కాబట్టి ఈ ఎద్దులోనే దూరి ఇటే లాగడం జరిగింది. ఆ విధంగా ఇక్కడ తీసుకొచ్చి ప్రతిష్ట గావించడం జరిగింది. చాలా సంతాన వేణుగోపాల స్వామి అని ప్రసిద్ధి. సంతానం లేని వారికి ఇక్కడ మొక్కుకుంటే వారికి సంతానం కలుగుతుంది. ఆ విషయంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక్కడ భక్తులు కొంగు బంగారమై స్వామి ఈనాటికి మంచిగా ఆరాధనలు అందుకుంటూ భక్తుల యొక్క కోరికలను తీరుస్తూ ఉన్నాడు స్వామి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ.